హ్యాష్‌ట్యాగ్ సింగిల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం 2 గంటల 9 నిమిషాల నిడితో వచ్చినటువంటి ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ని సంతరించుకొని 9 మే 2025న వచ్చినట్టు మొదటి భాగంలోనే చెప్పుకున్నాం కదా. శ్రీ విష్ణు, కేతికా శర్మ పూర్వగా, విష్ణు విజయ్గా నటించినటువంటి ఈ సినిమాలో పూ అని చెప్పేసి షార్ట్ నేమ్ కూడా పెట్టారు కేతికా శర్మకి. సు అని సురేందర్ పాత్రకి సత్యకి చెప్పి, సత్య వెన్నెల కిషోర్ గురించి నీ క్యారెక్టర్ ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంటుందంటే, సోలో బ్రతుకో సో బెటర్ సినిమాలో నీ క్యారెక్టర్ కన్నా అని చెప్పేసి ఆ సోలో బ్రతుకో సో బెటర్ సినిమాను కూడా ఇందులో ఉదహరిస్తారు. ఇక అలీనా షాజీ అదే మన ఇవానా ఈ సినిమాలో హరిణి పాత్రలో నటించగా, ఈయనకి యంగ్ టైంలో 10th క్లాస్లో ఒక లవరు, తర్వాత ఇంటర్మీడియట్లో ఇంకో లవరు ఉంటారు. 10th క్లాస్లో లవర్ పేరు ఇలియానా, ఆమెనేమో ఐ లవ్ యూ అని ఈ అబ్బాయి చెప్తే ఐ లవ్ యూ టూ అంటుంది. అంటే ఇద్దరిని లవ్ చేస్తున్నాడేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాడంట. అది ఎంత అసందర్భంగా ఉన్నా నవ్వుకోవడానికి అంతే, లాజిక్ లేకుండా నవ్వుకోవాలంతే. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మమతా కుల్కర్ని ఇష్టపడ్డానంటే ఆ మమతా కుల్కర్ని లవ్ లెటర్ ఇస్తే జిరాక్స్ షాప్లో ఉండగా ఇస్తే జిరాక్స్ చేసి ఇచ్చిందంట. తర్వాత ఏం మాట్లాడుకున్నారు దానికి లాజిక్ లేకుండా ఉన్నా కామెడీగా నవ్వుకోవాలి. వీళ్ళిద్దరూ అనుకోకుండా ఊడిపడతారు లాస్ట్లో. మళ్ళీ పూ మళ్ళీ తర్వాత హరిణి ఇద్దరు ఉండగా ఇక్కడ పూర్వ పెళ్ళి జరుగుతుంటుంది. ఆమె మారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఇతన్ని పెళ్లి చేసుకుంటుందనే ఆశతోటి ఇతను వస్తాడు వెన్నెల కిషోర్ చెప్తే. అట్లాగా హరిణి అక్కడికి వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కూడా అక్కడికి వస్తారు. ఎవరు, మమతా కుల్కర్నీను ఇలియానాలు చూసి వీళ్ళు చూసేసరికి నలుగురు కూడా ఉంటే ఇది హ్యాష్‌ట్యాగ్ సింగిల్ 2 పార్ట్కి లీడ్ చేస్తారు. ఇది విచిత్రం అయిపోయింది. ప్రతిదానికి ఒక సెకండ్ పార్ట్ లాగా ప్రతి సినిమాకు చేయడం అనేది రివాజ్ అయిపోయింది. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని కాపాడితే వీటీవీ గణేష్ కామెడీ కూడా ఈ సినిమాని కాపాడింది. ప్రభాస్ నువ్వు చేసిన పాత్రలో చాలా గొప్పతనం ఉంది. రాజేంద్ర ప్రసాద్, కల్పలత, గార్లపాటి, తర్వాత బుక్ మై షోలో రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా రాయకపోవడం దారుణంగా అనిపించింది. కార్తిక్ రాజు డైరెక్టర్ రైటర్ అయిన సినిమాకి విద్యా కొప్పినీడు, తర్వాత భాను ప్రతాప, తర్వాత రియాజ్ చౌదరిలు నిర్మాతలు కాగా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, ఆర్ వేల్రా సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటరు, అల్లు అరవింద్ సమర్పకుడు. అయితే ఈ సినిమాలో ఎస్ఎఫ్డిసి బ్యాంక్కి పనిచేస్తున్నట్టుగా హీరో చెప్పుకుంటూ ఉంటాడు. అట్లాగే యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్నేమో ఎస్ఎఫ్డిసి బ్యాంక్ అని తమాషాగా చెప్పుకుంటుంటే, అక్కడ షేకింగ్ శేషు క్యారెక్టర్ బయట ఉండి ఇవి వరాలు కోరుకుంటే పలానా ఇది ఇస్తే అక్కడ వెలిగిస్తే కొవ్వొత్తు వెలిగిస్తే మంచి జరుగుతుందంటే, తన లవర్ రాగానే కొనుక్కోవడానికి వస్తే ఈసారి శేష అమ్మడు. అప్పుడు ఎంత అంటే 10 రూపాయలది ఇప్పుడు 1000 రూపాయలు అంటాడు. అది పలానా బ్యాంక్ వాళ్ళకి అంతే అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి చెప్పంటే నీకు అంతే, నీకు ఇంకా ఎక్కువ మాట్లాడితే అగ్గిపెట్టి ఎంత అంటే 1000 రూపాయలు అంటాడు. ఆ కామెడీ బాగా నవ్విస్తుంది మనల్ని. ఇవన్నీ లాజిక్ లెస్గా అమ్మేవాడు ఎప్పుడు అలా అమ్మడు, కానీ ఆ శేషింగ్ ఎక్స్ప్రెషన్స్, శ్రీ విష్ణు ఎక్స్ప్రెషన్స్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వేశారు. అది కూడా చాలా అతిగా అనిపించింది. అప్పుడే శ్రీ విష్ణుని అంత పెద్దోడిని చేయడం బాగా అనిపించలేదు. సో సింగిల్ ఈ హ్యాష్‌ట్యాగ్ ఏదైతే డిఫరెంట్గా ఉన్న లోగో ఏదైతే ఉందో ఆ లోగోను బాగా ప్లాన్ చేశారు. ఈ రకంగా ఈ డిజైన్ కూడా ఈ రకంగా ఉంది. హ్యాష్‌ట్యాగ్ సింగిల్ టైటిలే వెరైటీగా ఉంది. ఇక ఈ సినిమాలో ఈ నలుగురు హీరోల గురించి చెప్పుకున్నాక బుల్లి అబ్బాయి కూడా ఉన్నాడు ఇందులో. మన సంక్రాంతికి వస్తున్నాలో ఉన్నటువంటి చిన్న బుడతాడు ఉన్నాడుగా, ఆ బుడతాడు కూడా ఇందులో ఉంటాడు. అతను లంచం అడుగుతాడు లవ్ లెటర్ ఇవ్వడానికి. ఇవి స్కాన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి యూపీఐ యాప్స్ యాక్సెప్టెడ్ అని చెప్పి పెడతాడు. పెట్టిన తర్వాత డబ్బులు రాలేదు ఏంటంటే అది స్క్రీన్ షాట్ అని చెప్పి వీళ్ళు అనడం బాగా నవ్విస్తుంది మనల్ని ఆ సీన్ కూడా. తర్వాత ఈ బ్యాంకుల లోన్ సందర్భంగా ఈమెమో తల్లి బాలేక కేతికా శర్మ అంటే పాత్ర పేరు పూ. సో ఆమె ఏం చేస్తుందంటే తల్లి కోసం 4-5 కస్టమర్లు ఆడి కస్టమర్స్ వస్తే తప్ప ఆమెకి టార్గెట్ రీచ్ కాదు. అటువంటి పరిస్థితి ఉన్న ఆమెకి పరిస్థితిలో ఆమె ఇతన్ని కస్టమర్గా ఎంతో ఆశపడితే ఇతను ప్రేమ కోసం మోసం చేశాడని తెలిసిన తర్వాత తిట్టిన తర్వాత ఇతనేమో ఆమెది 5 లక్షల ఇన్సూరెన్స్ని 10 లక్షలకు అప్గ్రేడ్ చేసి ఆ విషయం చెప్పుకోకపోయేసరికి లాస్ట్లో రియలైజ్ అవుతుంది. ఇక ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతుంది. ఆమె కోసము ఈ ప్రభాస్ సీన్లు అందరూ సెట్ చేసి మెట్రో దగ్గర కాపాడేటువంటి సన్నివేశం క్రియేట్ చేస్తే అక్కడ ఇంప్రెస్ అవుతుంది ఈ అమ్మాయి. ఈ హరిణి అంటే ఇవానా. సో అక్కడ ఆమె లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఆమె ఇతని కోసం ప్రయత్నం చేస్తూ నాకు క్షమించానని చెప్తేనే నేను బండి ఎక్కుతానని రాత్రిపూట అనడం, ఇతను ఆమెకి హెల్ప్ చేసే ఉద్దేశంతో ఆమె బండి ఎక్కడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఆమె ఈమెని ఇష్టపడుతుంటే ఈమె అతన్ని ఇష్టపడుతుంటే ఆ తర్వాత ఆమె నాటకం ఆడి ఇతన్ని ఇబ్బంది పెడుతుంది. ఎవరు పూ
సో ఆ నాటకాలు ఆడుతున్నటువంటి ఆమె విషయము ఈమె చెప్పినా కూడా నమ్మడు ఇతను. పర్సనల్ లోన్ చేసి ఈ వీటీవీ గణేష్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భార్య వచ్చినప్పుడు సన్నివేశాలు అవన్నీ కూడా బ్లాక్మెయిలింగ్ చేసి మా దగ్గర ఇంకా ఉంది నీది అని చూపిస్తాను ఆ లేడీతోటి, నా ఆఫీస్ లేడీతోటి నువ్వు ఉన్నది అని చెప్పి భయపెట్టి ఒక బ్లాక్మెయిలర్గా కూడా మారతాడు హీరో. సో హీరోకి క్యారెక్టర్ లేదన్నది అర్థమవుతుంది మనకి ఇక్కడ. అబద్ధాలు ఆడే వ్యక్తిగా, క్యారెక్టర్లెస్ వ్యక్తిగా మనకి షార్ట్ మన హ్యాష్ట్యాగ్ సింగిల్లో కనబడ్డా కామెడీ పరంగా నవ్వుకోవడానికి అంతే. రాజేంద్ర ప్రసాద్ మూర్తి పాత్ర కూడా చాలా చిన్న పాత్ర, ఆయన స్థాయికి చేయదగ్గ పాత్ర కాదు. ఆయన చేసిన కొద్దిసేపు కూడా 10 నిమిషాలు కూడా మనకు మైండ్లో ఉండిపోయేటువంటి గొప్ప నటన ఆయన కనపరిచాడు. నవరస నట చక్రవర్తి నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నా ముఖ చిత్రం మా బల్లెం సినీ మా మీడియా డైరెక్టర్కి 19 సార్లు వరుసగా మనకి ముఖ చిత్రం అయిన వ్యక్తి ఇప్పుడు రాబోతుంది 20th ఇయర్. మరి మా ఇద్దరు కాంబినేషన్ అటువంటి కాంబినేషన్ కానీ పోస్టర్లో కూడా రాజేంద్ర ప్రసాద్ వేయకపోవడం దారుణంగా అనిపించింది నాకైతే. సరే అది పక్కన పెడితే సినిమాకు కామెడీ పరంగా అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత వెనకాలన్న మంచి కామెడీ తీసుకొని బ్లూలోనేమో సింగిల్ అని, తెలుపులేమో హ్యాష్ట్యాగ్ది ఇచ్చి ఇంగ్లీష్ టైటిల్ని పెట్టి మనకు తెలుగు సినిమాకి ఈ రకంగా తెలుగులో వైట్లో శ్వేతరంగం వర్ణంలోనేమో మనకి హ్యాష్ట్యాగ్ గుర్తు, సింగిల్ ఏమో బ్లూ గుర్తులో పెట్టి చేసినటువంటి టైటిల్ యువతను ఆకర్షిస్తుంది. కానీ తెలుగు రాని వాళ్ళకు ఇది ఇంగ్లీష్ రాని వాళ్ళకు మాత్రం ఇబ్బంది పెడుతుంది అది టైటిల్. సరే ఓకే, ఇది అయిపోతే వెన్నెల కిషోర్ నటన అయితే కొంచెం అసభ్యత ఉంది. ఊరికే అతను డ్రైవర్ ప్రదర్శన చేయడము, తర్వాత సూపర్ మ్యాన్ నన్ను అంటున్నాం, అక్కడ లోపల బ్యాట్స్మెన్ ఉన్నాడని చెప్పి ఒక అమ్మాయి అక్రమ సంబంధం కింద దూరిస్తే ఇతను పట్టించే విధానం, టక్ మాట్లాడేటువంటి వెన్నెల కిషోర్ మా కామారెడ్డిలో పొలం ఉండే నాకు గతంలో. సో అట్లాంటి కొల్లూరు బాన్స్వాడ దగ్గర కొల్లూరులో, సో అటువంటి మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వాళ్ళని రాణిస్తున్నాడంటే మాకు ఆనందంగా ఉంది. సో హ్యాష్ట్యాగ్ సింగిల్ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ పోయిన రివ్యూలోనే చూసి ఉంటారు, 4/5 ఇస్ మై రివ్యూ. ఒక కామెడీ ఫిలింని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగ్గ సినిమాగా, అంటే పెద్దగా బూతులు ఏం లేవు, ఈ పూసు తప్ప, పూకుసుల్లి అనేటువంటి ఈ 2 పదాలు తప్ప ఇంకెక్కడ మిగతా లేదు. అది అనకపోయినా మనకు అర్థమవుతుంది అదే పదాలని. సో అదొక మినహాయిస్తే మొత్తం కామెడీగా నవ్వుకోవడానికి బాగున్న సినిమా హ్యాష్ట్యాగ్ సింగిల్. సో కంక్లూజన్ ఏంటంటే పిక్చరు లాజికల్ పక్కన పెట్టి సరదాగా మ్యాజిక్గా చూడాలనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా హ్యాష్ట్యాగ్ సింగిల్. సో ఇద్దరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల మధ్య కథగా ఈ సినిమాని మనం చూసుకోవచ్చు. సో మెట్రోలు ఎక్కువ ఎట్లా పరిచయాలు జరుగుతాయి, మెట్రోలో ఏ రకంగా మాట్లాడుకుంటారు అనేది ఆ మెట్రో బ్యాక్గ్రౌండ్తో సీన్స్ తీయడం కూడా ఆకర్షించింది. అంటే ఇప్పుడున్న యువతకి మెయిన్ ఈ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం ఎక్కువ సీన్లు మెట్రోలో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా కార్తీక్ రాజు డైరెక్టర్గా, రైటర్గా సక్సెస్ అయినట్టే లెక్క. ఈ సినిమా ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి 2-3 ఇంతల లాభాన్ని తీసుకొచ్చే సినిమానే అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.